అందరికీ నమస్కారం। ఈరోజు మార్చి 14 మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 11వ ఆవిర్భావ దినోత్సవం। మన జనసేన అధ్యక్షులు మన జనసేన పార్టీ స్థాపించిన డేటు మార్చి 14। ఇప్పటికి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము। వెంకటగిరి నియోజకవర్గంలో టౌన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఈరోజు 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము। మన జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం ఏంటంటే పేద ప్రజలకు అండగా ఉండటం। రేపటి తరాల భవిష్యత్తు కోసం ఏర్పడిందే మన జనసేన జెండా। ఎందరో పేద ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు తీర్చేదే మన జనసేన జెండా। కష్టంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి వాళ్ళకి చేతినిచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచి ముందుకు నడిపించే మన జనసేన జెండా। అలాగే సమస్యల్లో ఉన్నప్పుడు, క్రిమినల్ కేసులు వచ్చినప్పుడు, ప్రజలకు అన్యాయాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించి ముందు మేమున్నామంటూ నిలబడేదే మన జనసేన జెండా। భావితరాల భవిష్యత్తుకు, సామాన్యులకు అండగా ఉండేదే మన జనసేన జెండా। అందరికీ నమస్కారం। ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం। దీన్ని పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన నాయకులకు, ప్రజలు అందరికీ శుభాకాంక్షలు। మేము మన మార్చి 14, 2014 జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నగరంలో నోవటల్లో ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీని స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంకటగిరి నియోజకవర్గంలో ఎంతోమంది జన సైనికులు వాళ్ళ శ్రమని, సమయాన్ని, ధనాన్ని వెచ్చించి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు। అప్పుడు జన సైనికులుగా ఉన్నవారు ఇప్పుడు నాయకులుగా ఎదగడం, ఒకప్పుడు ఇది పాత బస్టాండ్లో ఉన్నటువంటి జెండా అయితే ఇప్పుడు ఒక ఇల్లుగా మారింది, రేపది కోటగా మారి వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన అధికారంలో తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం। అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకే ఎంత అండగా నిలబడుతుందంటే, మన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను ఉద్దేశించి వాళ్ళ రక్షణ కోసం క్రియాశీల సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దాని వలన మా వెంకటగిరిలో మాతో 2014 నుంచి పనిచేసే నితీష్ ప్రమాదవశాత్తు ఒక 8 నెలల క్రితం వాటర్లో పడిపోయి చనిపోవడం జరిగింది। వారి కుటుంబానికి మేము ఎంత ఓదార్చినా కానీ మా శక్తికి మించి ఆర్థిక సాయం చేయలేము। కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిన్న వారిని తన జనసేన పార్టీ కార్యాలయానికి పిలిచి వాళ్ళకి మా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ కునిదెల నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది। దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రపంచంలో వాళ్ళ కార్యకర్తకి ఇంత గట్టిగా నిలబడరు। మా అధ్యక్షులు వారు కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు, ఒక ఎమ్మెల్యే ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు। అలాంటి పార్టీ అయిన మాలో మా కార్యకర్తల కోసమే మా నాయకుడు అంత గట్టిగా నిలబడుతున్నాడంటే రేపు ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయగలడో అర్థం చేసుకోండి। దయచేసి అర్థం చేసుకొని జనసేన పార్టీ నిలబడిన ప్రతి చోట ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలి। అలాగే మా ఈ 2024 ఎలక్షన్స్లో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తును గెలిపించే విధంగా మా కార్యకర్తలందరం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్। జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం। గత సంవత్సరం మే నెలలో నా కుమారుడు చనిపోయిన కారణంగా
జనసైనికుడు నా కొడుకు నితీష్ చనిపోయిన కారణంగా నిన్న మా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం పిలిపించి నాగబాబు చేతుల మీదుగా నా కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేసినాడు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు.